ఇవాళ దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్. ఆన్లైన్లో మందుల విక్రయాలను నిరసిస్తూ యూనియన్ నిర్ణయం. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో సీఎం రేవంత్ సమావేశం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును బీఆర్ఎస్ పట్టించుకోలేదన్న జూపల్లి. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్న. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం. భూముల విలువ పెంపు, 2వ దశ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై చర్చ. ఏపీ తీరంలోకి పొరుగు రాష్ట్రాల మత్స్యకారులకు నో ఎంట్రీ. వేటాడదాం వెంటాడదాం అంటూ సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్. మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న చంద్రబాబు. వేట నిషేధ సమయంలో 20,000 ఆర్థిక భరోసా ఇస్తున్నామన్న సీఎం. మత్స్యకారులకు కూటమి సర్కార్ అండగా ఉంటుంది. ఫిషర్మ్యాన్లకు వలలు, సబ్సిడీపై బోట్లు ఇస్తున్నామన్న మంత్రి డోలా. గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలి, పెండింగ్ పనులు పూర్తి చేయాలి. పంచాయతీరాజ్ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు. తెలుగు రాష్ట్రాల్లో బగబగ మండుతున్న భానుడు. పెరిగిన టెంపరేచర్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు. తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఏజ్ లిమిట్ 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ జీవో జారీ. మోటార్ బటన్ నొక్కితే పాలమూరు రంగారెడ్డి పూర్తయినట్ట. బీఆర్ఎస్ పాలమూరుకు ఏం చేసిందని మంత్రి వాకిటి ప్రశ్న. బీఆర్ఎస్ నేతలకు పాదయాత్ర చేసే నైతిక హక్కు లేదన్న జూపల్లి. మహబూబ్ నగర్లో ఏ హక్కుతో పాదయాత్ర చేస్తారని మండిపాటు. శ్రీకాకుళంలో చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి సిద్రి ఆగ్రహం. మత్స్యకారుల హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్. సత్యసాయి జిల్లా పెనుగొండలో మంత్రి సవిత సైకిల్ ర్యాలీ. పెట్రోల్ తగ్గించి ఇంధనం పొదుపు చేయాలని డిమాండ్. నారాయణపేటలో ఎస్ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు. బాధితురాలి ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు. మేడ్చల్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు. భయాందోళనలో స్థానికులు. మహిళను నమ్మించి గర్భవతి చేసిన సీఐ. ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఘటన. భువనగిరి జిల్లా బీబీనగర్లో సైకో వీరంగం. కత్తితో తిరుగుతూ జనాలను భయపెడుతున్న వైనం. టీవీకి ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చన్న స్టాలిన్. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్న కార్యకర్తలకు పిలుపు. వీధి కుక్కల అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలు ఉండకూడదని ఆదేశాలు. నాటిక ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక భాగస్వామి. సంబంధాలు మరింత వృద్ధి చెందాలని ప్రధాని మోడీ ఆకాంక్ష. దేశంలో ఆర్థిక తుఫాన్ రాబోతుంది. మోడీ విధానాలతోనే ఈ దుస్థితి అన్న రాహుల్ గాంధీ. భారత్లో రష్యా అధ్యక్షుడి పర్యటన షెడ్యూల్ ఖరారు. సెప్టెంబర్లో బ్రిక్స్ సదస్సుకు హాజరవనున్న పుతిన్. ఆఫ్ఘన్తో వన్డే టెస్ట్ సిరీస్లకు జట్టును ప్రకటించిన బీసీసీఐ. 2 ఫార్మాట్లకు గిల్ సారథ్యం. వైస్ కెప్టెన్లుగా అయ్యర్, రాహుల్.